హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జై జీవన్దాన్. నేను మీ విఠల్, యుఎంసిఏ ఫౌండేషన్ జీవన్దాన్ గ్రూప్. సారీ అండి, చాలా రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోలు పెట్టడానికి. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఏమనుకోవద్దు, అందరూ కూడా మళ్ళీ సాధారణంగా మళ్ళీ మీ ఆదరాభిమానాలు నా పైన చూపిస్తారని అనుకుంటూ మళ్ళీ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. జీవన్దాన్ గ్రూప్‌కు సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇక నుండి మీకు అన్ని అప్డేట్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. జీవన్దాన్ గ్రూప్‌లో ఉండే మెంబర్స్ గానీ, కొత్త వాళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు గానీ, అందరూ కూడా ఇది గమనించండి. కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే గనుక ఆహ్, చ మా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జీవన్దాన్ గ్రూప్‌లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీ ద్వారా ఇంకొక నలుగురికి ఈ అవకాశాన్ని కల్పించండి. జీవన్దాన్ గ్రూప్ ఏంది అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ నుంచి వన్ బై వన్‌గా వీడియోస్ అనేటివి ఉంటాయి. అంటే ఇది మొదటి స్టెప్‌గా జీవన్‌దాన్ గ్రూప్ అంటే ఏంది? యూఎంసీ ఫౌండేషన్ జీవన్‌దాన్ గ్రూప్ అంటే ఏంది? దేని గురించి ఈ సంస్థనాయన స్థాపించాడు? ఆహ్, పర్పస్ ఏంది? అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే దాని గురించి మాత్రమే మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. జై జీవన్‌దాన్. యూఎంసీ ఫౌండేషన్ జీవన్‌దాన్ గ్రూప్ అండి. యూఎంసీ అంటే వర్చువల్ మెథలిక్ కమ్యూనికేషన్ అసోసియేషన్ అనేది దీని ఫుల్ ఫామ్. ఇది 2019లో అంటే యూఎంసీ ఆన్‌లైన్ సర్వీసెస్ పేరు మీద మన ఎండీ సార్ గారికి ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఆయన చాలా రోజుల నుంచి ఆ కంపెనీస్ రన్నింగ్ చేస్తున్నాడు. దాంతో పాటు ఆయన 2019లో జనాలకు, పేద మధ్య తరగతి కుటుంబాలకు ఏదైనా సహాయం అందించాలనే ఉద్దేశంతోని ఆహ్, మనకు ఈ సంస్థను ముందుకు తీసుకొచ్చాడు. సేవా భావనతోని ముందుకొచ్చాడు గాబట్టి, ఈయన డబ్బుకు ఆశించి పనిజేసే అవకాశం లేదు. నేను డబ్బులు సంపాదించుకోవాలి అనే ఉద్దేశ్యంతో రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈయనకు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వేరే వేరే ఆహ్, కంపెనీస్ ఉన్నాయి. దాని ద్వారా ఆయనకు ఆదాయం వస్తుంది. ఈయన సహాయం చేయాలి అని అనుకుంటే, ఈయన చేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళకో, ఆ ఏరియా వాళ్ళకో మాత్రమే చేయగలుగుతాడు. కానీ ఈయనకొచ్చిన ఆలోచన ఏంది అంటే, దేశమంతా గూడంగా ఒకరికొకరు సహాయం జేసుకునే విధానాన్ని తీసుకురావాలి. ఆ విధంగా వస్తే గనక దేశం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందరూ ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుంది అని జెప్పేసి, ఒక ఫౌండేషన్‌ను 2019లో యూఎంసీఏ ఫౌండేషన్ అని స్థాపించడం జరిగింది. దానికి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అన్ని లీగాలిటీ గూడంగా తీసుకోవడం, మన నీతి ఆయోగ్ మినిస్ట్రీ నుంచి గూడంగా సర్టిఫికేట్ తీసుకోవడం, మన ఆర్‌బీఐ నుంచి గూడా సర్టిఫికేట్ తీసుకోవడం, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి గూడంగా 12A, 80G సర్టిఫికేట్స్ తీసుకోవడం. ఈ విధంగా లీగాలిటీ అంతా గూడా పూర్తి చేసుకొని, వీళ్ళు 2023 జీవన్‌దాన్ గ్రూప్ అనే పేరుతోని యూఎంసీ ఫౌండేషన్ అనేది ఒక సంస్థ. దాంట్లో జీవన్‌దాన్ గ్రూప్ అనేది ఒక మెంబర్ ఆఫ్ పార్ట్ అన్నమాట. ఈ జీవన్‌దాన్ గ్రూప్ ద్వారా పబ్లిక్‌లోకి ఎంటర్ అయ్యారు. అయితే దీని ఉద్దేశ్యం ముఖ్యంగా జనాలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని తెలిసి తెలియక రాంగ్ రూట్ పట్టించి అంటే పూర్తిగా తెలుసుకోకుండా గూడంగా ఆహ్, ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న కొంతమంది వేరే విధంగా దీన్ని చెప్పడం జరిగింది. దానివల్ల మనకు తెలంగాణ, ఆంధ్రలో టీమ్‌లు ఆగిపోవడం జరిగిందనమాట. అలా కాకుండా దీన్ని పూర్తిగా దీని మీద అవగాహన అందరికీ ఉండాలి. సంస్థ గురించి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం జేయాలి. వీళ్ళు ఆల్రెడీ హిందీలో చెప్తున్నారు మీటింగ్స్ ద్వారా, జూమ్ మీటింగ్స్ ద్వారా. దాన్ని మనం తెలుగులో తెలుసుకునే ప్రయత్నం జేస్తున్నాం. ఇప్పటి వరకు గూడా తెలుగులో ఎవరు చెప్పే ప్రయత్నం గూడా చేయలేదు. మొట్టమొదటిసారిగానే జీవన్‌దాన్ గ్రూప్ విఠల్ తెలంగాణ గ్రూప్ ద్వారానే మనం మాత్రమే ఈ వీడియోలో పబ్లిక్‌లోకి రిలీజ్ జేస్తున్నాం. సంస్థ గురించి పూర్తి స్థాయిలో తెలుగులో అందరికీ అందించే ప్రయత్నం జేస్తున్నాం. అయితే ఒక ఉదాహరణతోని నేను సంస్థ గురించి మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పే ప్రయత్నం జేస్తాను. ఎందుకంటే డైరెక్ట్‌గా చెప్తే ఏది మనకు అర్థం గాదు. కొంచెం ఉదాహరణలుగా తీసుకొని చెప్పడం ద్వారానే మనకు అర్థమవుతుంది. అయితే ఒక్కసారి మనం ఒక 30 ఏళ్ల వెనక్కి వెళ్దాం. ఏం జరిగింది అప్పట్లో ఏం జరిగేది అంటే,
ఒక వ్యవసాయం చేసే వ్యక్తి, పంట పండించే వ్యక్తి, ఆయన పంట పండించిన తర్వాత పంట చేతికి వచ్చి కళ్ళంలో పంట ఉన్నప్పుడు నా మాటలు కొంచెం అర్థం చేసుకోండి. ఇవి ఇప్పటోళ్ళకు అర్థం కాకపోవచ్చు. కానీ పాత వాళ్ళకి ఈ మాటలన్నీ వ్యవసాయదారులకందరికీ గూడంగా ఈ మాటలు అర్థమవుతాయి. కల్లం అనేది చేస్తారక్కడ. పంట చేతికొచ్చిన తర్వాత పంట కోసి దాన్ని కల్లంలో గింజలనేటివి ఉంటాయి. ధాన్యం అనేది కల్లంలో ఉంటుంది. ధాన్యం కల్లంలో ఉన్నప్పుడు ఈ పంట పండించిన వ్యక్తి, రైతు ఎవరైతే ఉన్నారో ఆయన కొంతమందికి ఆ పంటను దానం చేసేటోడు. కొంతమంది కులాల వాళ్ళు ఆ పంటని ఆధారంగా చేసుకొని బతికేటోళ్ళు. కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు, మంగలోళ్ళు, ఆహ్, ఇంకా కొన్ని చిన్న కులాల వాళ్ళందరూ గూడంగా ఏ పని పాట చేయని వాళ్ళు గూడంగా అక్కడికొచ్చి కూర్చుంటే ఆ సమయానికి కల్లంలో పంట ఉన్నప్పుడు అక్కడికొచ్చి కూర్చుంటే ఒక చాట వడ్లు, ధాన్యం వాళ్ళకు ఆయన దానం చేసేటోడు. పాతకాలంలో ఇది నేను నా కళ్ళతో చూసిన విధానాన్ని నేను చెప్తున్నాను. ఇంకా అంతకు ముందు పాత పద్ధతులెళ్తే ఇంకా చాలా ముందుకెళ్తే గనుక ఇంకా బాగుండేది. అంటే ఇప్పుడు నేను 30 ఏండ్లనేది ఎందుకు చెప్తున్నాను అంటే అప్పట్లో నాకు 45 అని అనుకుంటే నేను ఒక 10, 15 ఏండ్ల అబ్బాయిని అప్పట్లో నేను గమనించిన దాన్ని చెప్తున్నాను. నాకన్నా ఏజ్‌లో పెద్దవాళ్ళు ఉంటే గనుక ఈ విషయం ఇంకా వాళ్ళకందరికి కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఎంతమందికి అంటే దాదాపుగా కొంతమంది పని వాళ్ళకు, అందులో పని జేసిన వాళ్ళకు, ప్లస్ కొన్ని కులాల వాళ్ళకు, అక్కడ ఏ పని పాట చేయకుండా వచ్చి "అయ్యా మాకు జరన్న పెట్టండి" అనంటే గూడా చాటెడు వాళ్ళకు పెట్టి, పెట్టిన తర్వాత ఆయన ఆ వడ్ల రాశిని ఆహ్, సంచుల్లో నింపుకొని ఇంటికి తీసుకొచ్చుకునేటోడు. పంట పండించి అక్కడికక్కడనే ఆయన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పెట్టడం, మళ్ళా కొంతమంది ఎవరైనా వస్తే వాళ్ళకు గూడా పెట్టేటోడు. అంటే ధాన్యం పండించిన తర్వాత ఇంతమందికి ఆయన దానం చేస్తున్నాడు. ప్లస్ మళ్ళీ ఈ పంట చేను మీద ఉన్నప్పుడే కొన్ని పక్షులు, పశుపక్షాలు గూడంగా ఆ పంటను తినేటివి. అంటే ఈ విధమైన విధానం అప్పట్లో ఉండేది. అంటే ఈయనకు తెలియకుండానే ఇంతమందినికి సహాయం జేయడం ద్వారా ఆయనకు పుణ్యంతో కూడుకున్న ధాన్యం ఇంటికి వచ్చి ఆయనకు బరకత్ బరకత్ అనేది మంచిగా అయ్యి అట్లాంటి కుటుంబాలు ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నాయి. ఈ విధానాన్ని ఈ సంస్థ గూడంగా అదే విధాన్ని అవలంబిస్తూ, అంటే అప్పట్లో ధాన్యం వస్తు మార్పిడి మాత్రమే ఉండేది. అప్పట్లో గమనించండి, 30 ఏండ్ల కింద చూసుకుంటే నేనే అప్పట్లో చిన్న పిల్లాడిగా ఉండి మా నాన్నమ్మ వడ్లు నాకిచ్చి దుకాణానికి పంపించేది. నేను వడ్లిచ్చి వేరే వస్తువుని తీసుకొచ్చేది. వాళ్ళకు వడ్లు అక్కడ పోసేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక వేరే వస్తువు, ఇంట్లోకి అవసరమైన వస్తువును, ఉప్పు గావచ్చు, కారం గావచ్చు, పప్పు దినుసులు గావచ్చు, ఇట్లాంటివి తెచ్చుకునేటోళ్ళం. ఇది అప్పట్లో ఉన్న పద్ధతనమాట. వస్తు మార్పిడి పద్ధతి అప్పుడు ఉండేది. అప్పుడు చాలా కుటుంబాలు ఆ విధమైనంగా రైతు మీద ఆధారపడి, ఆహ్, వ్యవసాయం మీద ఆధారపడి బతికేటోళ్ళు. అంటే నలుగురికి మేలు జేస్తూ, నలుగురికి సహాయం జేస్తూ రైతు కుటుంబాలు, రైతు కూలీలు గాని అందరూ అప్పట్లో బతికేటోళ్ళు కలిసిమెలిసి అందరూ గూడంగా. ఇప్పుడు ఈ జమానాకు జూసుకుంటే గనక డబ్బు సంపాదించే క్రమంలో రైతులు తగ్గిపోయారు. ఒకవేళ రైతులు ఉన్నప్పటికి గూడంగా పంట పండించే విధానంలో మార్పులొచ్చాయి. ఫర్టిలైజర్స్ ద్వారా పంటను ఎక్కువగానే పండిస్తున్నారు. దిగుబడి గూడా ఎక్కువొస్తుంది. అప్పట్లో దిగుబడి చాలా తక్కువొచ్చేది. ఇప్పుడు దిగుబడి ఎక్కువొస్తుంది. ఎక్కువొచ్చినప్పుడే ఇప్పుడు కూలోళ్ళను పెట్టకుండా గూడా మిషన్‌ల ద్వారా పంటను కోయించడం. కల్లాలు జేయకుండానే మిషన్‌ల ద్వారా చేనులోనే సంచులను నింపేసి సంచులను మార్కెట్‌లో పెట్టేయడం. ఈ విధమైన విధానం ఇప్పుడు నడుస్తుంది. అంటే పంట పండించే రైతు గూడంగా ఇప్పుడు ఎవరికో చాటెడు ఒడ్లు గూడా పెట్టడం లేదు. మిగతా వాళ్ళందరూ గూడంగా ఈ పంట మీద ఆధారం చేసుకొని బతికే వాళ్ళు గూడంగా వాళ్ళ పనుల నిమిత్తం పట్టణంలో చేరిపోయి ఏ పని దొరికితే ఆ పని జేసుకోవడం. డబ్బు ఆధారితంగా ఇప్పుడుంది గాబట్టి డబ్బు ధనార్జన కోసం అని జెప్పేసి వాళ్ళు వాళ్ళకు తోచిన వృత్తుల్లో చేరిపోవడం. ఈ విధంగా ఇప్పుడు జరుగుతుంది. అయితే ఈ సంస్థ ఉద్దేశ్యం ఏందంటే, ఆ పాత పద్ధతిని మళ్ళీ ముందుకు తీసుకురావాలె. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు సరే ధనార్జితంగానే ఇప్పుడు ధనం మీదనే ఆధారపడి జనాలు బతుకుతున్నారు గాబట్టి, ఆ ధనాన్ని పేద మధ్య తరగతి కుటుంబాలు లేక, ధనం లేక చాలామంది హాస్పిటల్‌లో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోతున్న సందర్భాన్ని ఆయన గుర్తించి, అందరికీ మేలు జరగాలె. రూ. 10 ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకొని, అట్లా ఒక 100 మంది దగ్గర తీసుకుంటే రూ. 100 అయితాయి. ఆ రూ. 100ను
ఇంకొక వ్యక్తికి మనం సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతోని ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అయితే ఇప్పటికి ఈ సంస్థలో దాదాపుగా ఒక 5-6 లక్షల మెంబర్స్ ఉంటారు. రోజుకు ఒక వ్యక్తి ఒక రూ. 10 దానం చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది? ఆ వచ్చిన డబ్బు ద్వారా ఎంతమందికి మేలు చేయొచ్చు? ఎంతమందికి ఆయన సహాయం చేయొచ్చు? ఈ విధంగా ఆలోచించుకుంటే చాలా పెద్ద ఎత్తునే జరుగుతుంది. కానీ మనం జీవన్ దాన్ గ్రూప్‌ను అర్థం చేసుకోవడం అనేది ఇక్కడనే ఉందన్నమాట. మనం తెలిసో తెలవకో జీవన్ దాన్ గ్రూప్‌లో మనం జాయిన్ అయ్యి, మనకు తోచినంత మనం సరే మన జీవన్ గ్రూప్‌లో మనకి ఇన్‌కమ్ ఇంకా రాకపోయినప్పటికి కూడంగా మనం సంపాదించిన దాంట్లోంచి రోజుకొక రూ. 10 అంటే నెలకొక రూ. 300 మనం దానం చేసే విధానాన్ని మనం అలవరుచుకుంటే పుణ్యంతో కూడుకున్న సంపాదన అవుతుంది. జీవదాన్ గ్రూప్‌లో గూడంగా సంపాదించుకునే అవకాశం ఉన్నది. జీవదాన్ గ్రూప్‌లోకొచ్చిన తర్వాత గూడంగా మెంబర్స్ జాయిన్ చేస్తూ సంపాదించుకునే అవకాశాన్ని గూడా ఈయన కల్పించాడు. అది గూడా మనం ఉపయోగించుకోవచ్చు. కానీ నాకు సంపాదన అవసరం లేదు. జీవన్‌దాన్ గ్రూప్‌లో నేను జాయిన్ అయ్యి నేనొక నలుగురికి మేలు జేస్తాను. నేనొక నలుగురికి సాయం జేస్తాను అనే వాళ్ళు గూడంగా ఇక్కడ గా జీవన్‌దాన్ గ్రూప్ మెంబర్స్‌గా జాయిన్ అవ్వచ్చు. అలా మీరు ఒక నలుగురికి పేదవాళ్ళకు సహాయం చేసిన వాళ్ళవుతారు. ఓ నలుగురు పేదవాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు దీంట్లోకొచ్చిన తర్వాత దీంట్లో ఆహ్, డబ్బు సంపాదించుకోవడంతో పాటు వాళ్ళు ఇంకొక నలుగురికి సహాయం చేసినప్పుడు ఆ పుణ్యం అనేది గూడా మీ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. అంటే నేచర్ నుంచి మనకు పుణ్యం అనేది యాడ్ అవుతుంది. అప్పట్లో రైతుకు తనకు తెలియకుండానే దానం చేసేటోడు తనకు తెలియకుండానే ఆ పుణ్యం అనేది భగవంతుడు ఆయనకు ఇచ్చేటోడు. ఇప్పుడు గూడా మనం దానం అనేది మనకు తెలియని వ్యక్తులకు దానం చేసినప్పుడే మనకు పుణ్యం అనేది పూర్తి స్థాయిలో మనకనేది అందుతుంది. ఈ పుణ్యంతో కూడిన సంపాదన ఏదైతే ఉంటదో అది మాత్రమే మనల్ని కాపాడుతుంది. మనం సంపాదించిన సంపద మనకు సద్వినియోగపడాలి గానీ దుర్వినియోగపడకూడదు. సద్వినియోగము అనంటే మనం పుణ్యకార్యాలకు ఉపయోగించాలి. అంటే మనం సత్కార్యాలు చేయడం, ఇంట్లో మనం పూజ పునస్కారాలు చేసుకోవడం, ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడం, ఈ విధమైన కొంతమందికి సహాయం జేయడం. ఈ విధమైన సత్కార్యాలు చేసుకుంటేనే మనం సంపాదించిన సంపదకు విలువ అనేది పెరుగుతుంది. అదే దుర్వినియోగం చేయడం అనంటే మన సంపదను హాస్పిటల్ పాలు జేయడం, దొంగల పాలు గావడం, మిగతా ఇంకా చేయకూడని పనులన్నీ ఆ డబ్బుతో మనం చేయడం, ఇట్లాంటిది దుర్వినియోగం కిందికొస్తుంది. సత్కర్మ, దుష్కర్మ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందనమాట. అంటే మనం డబ్బు సంపాదించి మనం ఏ దారిలో వెళ్తున్నాం అనేది మనమే నిర్ణయించుకోవాల్సిన అవకాశం భగవంతుడు మనకు కల్పించాడు. కాబట్టి మానవ సేవే మాధవ సేవ అనేది గూడా ఒక నానుడి మనకు ఉంది. కాబట్టి మనకు తెలిసిన ఒక నలుగురికి సహాయం చేసుకుంటూ, మనము మన ద్వారా ఒక 10 మందికి మేలు చేస్తూ, ఆ 10 మంది ఇంకొక 10 మందికి మేలు చేస్తూ వెళ్తూ ఉంటే సమాజం అనేది మళ్ళీ పూర్వ పద్ధతిలో ముందుకొచ్చే అవకాశం ఉంటుంది గాబట్టి, ఈ సంస్థ గూడా ఇదే మార్గాన్ని అనుసరించి మనకందరికీ అందుబాటులోకి ఏ తీసుకొచ్చింది. మెంబర్‌షిప్ ద్వారా తీసుకొచ్చింది. సంస్థలో మెంబర్‌షిప్‌గా మనం జాయిన్ అయ్యి, మిగతా వాళ్ళని జాయిన్ జేస్తూ, మనం ఇక్కడ డబ్బు సంపాదన చేసుకుంటూ, మిగతా వాళ్ళకి కూడా సంపాదించే అవకాశాన్ని కల్పిస్తూ, మళ్ళీ మనం ఒక నలుగురికి సహాయం జేస్తూ, సంస్థ గూడంగా ఖచ్చితంగా మీరెక్కడనో డబ్బులు సంపాదించి ఇక్కడ డొనేషన్‌లు చేయండి అని చెప్పట్లేదు. జీవన్ దాన్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీరు జీవన్ దాన్ గ్రూప్‌లో మెంబర్స్‌ని పెంచండి. తద్వారా ఇన్‌కమ్ మీకొస్తుంది. వచ్చిన తర్వాత మీరిక్కడ మీకు 10% ఒక 10% మీకు సంపాదనలో 10% మీరు ఇతరులకు దానం చేయండి అని చెప్తుందనమాట. ఈ విధమైన ఆలోచనతోని సంస్థ ముందుకు వచ్చింది. కాబట్టి జీవన్ దాన్ గ్రూప్‌లో మెంబర్స్‌గా జాయిన్ అయిన సభ్యులందరూ గూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీకేదైనా లోపాలు అంటే ఇంతకుముందు గతంలో మీరే తెలుసుకున్న విధానం ఏదైనా ఉంటే దాన్ని సరిజేసుకొని ముందుకు వెళ్ళి మీ మీ టీమ్‌లను, మీ బృందాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళి జీవన్‌దాన్ గ్రూప్‌లో మంచి పొజిషన్‌లోకి రావాలని నేను కోరుకుంటూ, కొత్త వాళ్ళు గూడంగా ఈ వీడియో చూసినట్లయితే గనక దయచేసి నా మాటలను గమనించండి, అర్థం చేసుకోండి. జీవన్‌దాన్ గ్రూప్‌లో మెంబర్స్‌గా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీరు డబ్బు సంపాదించాలని అంటే మీకు డబ్బులు బాగా ఉండొచ్చు. కానీ మీ ద్వారా ఒక నలుగురు జీవనదాన్‌లోకి పేదవాళ్ళొస్తే గనక వాళ్ళు దీంట్లో డబ్బులు సంపాదించుకొని ఒక నలుగురికి మేలు చేసే స్థాయికి వాళ్ళొస్తే గనక మీకు పుణ్యం అనేది యాడ్ అవుతుంది.
అంటే డబ్బులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. మీకు డబ్బులుంటే నలుగురికి సహాయం చేయడానికి జీవన్‌దాన్ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇక్కడ డబ్బులు సంపాదించుకొని ఒక నలుగురికి సహాయం చేశామనే ఉద్దేశాన్ని మనం ఇది ఫ్రెండ్స్ సంస్థ తన యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు హిందీలో మీటింగ్ ద్వారా హిందీలో చెప్తున్నారు. ఆ మీటింగ్‌లో నేను వినడం, హిందీ నుంచి మళ్ళీ తెలుగులోకి అర్థం చేసుకొని మీకు అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను. సంస్థలో ఇంతకుముందు జాయిన్ అయిన మెంబర్స్ ఎవరైనా ఉంటే గనుక అందరూ గూడంగా ఈ ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. సంస్థ ఉద్దేశ్యం మానవాళికి సేవ చేయాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి అనే ఉద్దేశ్యమే తప్పితే, ధనార్జన చేసుకొని తను డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో స్టార్ట్ చేసిందైతే కాదు. సేవ, సహకారం, సాధికారత అనే నినాదంతో ఈ సంస్థ ముందుకొచ్చింది. కాబట్టి దీన్ని అందరూ గుర్తుంచుకొని ఆల్రెడీ జీవన్‌దాన్ గ్రూప్‌లో జాయిన్ అయిన మెంబర్స్ ఎవరైనా ఉంటే గనుక పాత వాళ్ళందరూ గూడంగా మళ్ళీ మీ కార్యాచరణ అనేది ఇక్కడ స్టార్ట్ చేయండి. మీ మీ టీమ్‌లను పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు గనుక ఈ వీడియో చూస్తే నా మాటలు కొంచెం మీకు అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ పాత వాళ్ళకందరికీ ఈ నా మాటలనేది అర్థమవుతాయి. కొత్త వాళ్ళు గూడా అర్థం చేసుకుంటే ఎందుకు అందరి ఇళ్లల్లో మాట్లాడుకునే విధంగానే నేను మాట్లాడాను. కొత్త పదాలైతే ఏం కావు. సంస్థ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, కొత్త వాళ్ళు గూడా సంస్థలో మెంబర్స్‌గా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోను చూసి మీరు జూసి ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి అందరికి గూడా షేర్ చేయండి. ఒకరికొకరు సహకరించుకొని ముందుకు వెళ్తేనే సమాజం అని అంటారండి. ఎవరిది వాళ్ళు స్వార్థంతోని బతుకుతూ, ఎవరికి వాళ్ళు డబ్బు సంపాదించుకొని, ఎవరి ఇళ్ళల్లోనే వాళ్ళే ఉంటూ డబ్బులు ఎక్కువ నేను సంపాదించాను. నాకు ఇంకొకరితో నాకు సంబంధం ఎందుకు అని జెప్పేసి అని అనుకుంటే గూడంగా మూర్ఖత్వమే అవుతుంది. సరే నువ్వెంత సంపాదించినప్పటికీ గూడంగా దాన్ని ఎంతవరకు ఆ డబ్బును సద్వినియోగం జేస్తున్నావు అనేది గూడంగా చాలా ఇంపార్టెంట్ అంశం అన్నమాట. దీంట్లో స్పిరిచువాలిటీ గూడా యాడ్ అయ్యి ఉంటుంది. నాకు కొంచెం ఆధ్యాత్మికత అవగాహన ఉంది గాబట్టి దాన్ని అనుసరించి నేను చెప్పే ప్రయత్నం జేస్తున్నాను. అందరూ గూడంగా అర్థం జేసుకుంటారని ఆహ్ వీలైనంత మట్టుకు మీకు వీలైనంత మట్టుకు ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. మీరు కూడా జీవన్‌దాన్ గ్రూప్‌లో మెంబర్స్‌గా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. డిస్కషన్‌లో నా నంబర్ ఇస్తాను. మీరు కాల్ చేసి నాకు మాట్లాడొచ్చు. వాట్సాప్ ద్వారా, కాల్ ద్వారా గాని మీరు నాకు టచ్‌లోకి రావచ్చు కొత్త వాళ్ళైతే గనక. మీకు సంస్థకు సంబంధించిన డీటెయిల్స్ మీకు పంపిస్తాను. జూమ్ మీటింగులు గూడా ఉంటాయి. ప్రతి శనివారం, ఆదివారం ఆహ్, సాయంత్రం 7 గంటలకు తెలుగులో జూమ్ సెషన్ ఉంటుంది. ఆ మీటింగ్ కూడా మీరందరూ కొత్త వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. అక్కడ సంస్థకు సంబంధించిన డీటెయిల్స్, ప్లాన్ ప్రజెంటేషన్ అక్కడ తెలుసుకోవచ్చు. కానీ ఎంత తెలుసుకున్నా గూడా సంస్థలో చాలా ఉంది. సముద్రం లాంటిది. దాదాపు ఒక 12 రకాల లాభాలు దీంట్లో ఉన్నాయి. ఆ 12 రకాల లాభాలను అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఈ వీడియో రూపకంగా గూడంగా. ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటూ ఎళ్తే దాదాపు ఒక 15-20 నిమిషాలు టైం పడుతుంది గాబట్టి, మనం ఈ వీడియో రూపకంగా యూట్యూబ్ ద్వారా గూడంగా అందరికీ ఒక్కొక్క పాయింట్ గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఇది చూసుకుంటే గనక దాదాపుగా 12 రకాల లాభాలు మనం ఒక్కొక్క దాని గురించి ఒక ఒక 15, 20 నిమిషాల టైం పడుతుంది. దానికి సంబంధించి నేను వీడియోలు చేసి యూట్యూబ్‌లో పెడతాను. జూమ్ సెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి జూమ్ సెషన్ ద్వారా గూడంగా మనం ఈ ప్లాన్ ప్రజెంటేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ సాధారణంగా మళ్ళీ నన్ను ఆదరిస్తారని అనుకుంటూ, మీ అమూల్యమైన సందేశాలంటే మీకు ఏదైనా డౌట్స్ ఏమన్నా లేకపోతే నా భాషా విధానం గానీ, నా మాట్లాడే విధానం గానీ మీకు ఏమనిపించిందనేది గూడా కామెంట్ రూపకంగా గూడా తెలియజేయండి కొత్త వాళ్ళందరూ గూడంగా. నేను సరి జేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా తప్పులు జరిగినా గూడంగా దాన్ని సరిజేసుకొని మళ్ళీ మీకు క్లారిటీగా వీడియోలు అందించే ప్రయత్నం జేస్తాను. అందరికీ ధన్యవాదాలు. జై జీవన్‌దాన్.